తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యోగుల ఐకాస జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చిరకాల కోరికలు, పెండింగ్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో టీజీఓ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బి శ్యామ్‌ను సీఎం అభినందించగా, పదవీ విరమణ చేసిన మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ సచివాలయ భేటీలో ఐకాస నాయకులు ముజీబ్ మధుసూదన్ రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ఉద్యోగుల గొంతుకను వినిపించారు. అయితే ఈ సానుకూల ప్రకటనలు వెనుక ఉన్న లోతైన వాస్తవాలను ఉద్యోగులందరూ ఒకసారి నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కేవలం హామీలతోనే కాలం గడిచిపోతుందా, లేక నిజంగానే మార్పు వస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు కోసం దాదాపు 6 నెలల క్రితమే ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీ నివేదిక ఏమైంది? ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు ఎందుకు పడలేదు అనే అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే కరువు భత్యం, డిఏ అరియర్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. గత 2.5 ఏళ్లుగా కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అసలు పీఆర్సీ అమలుపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇకపోతే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న హామీపై కూడా ఇప్పటివరకు ఎలాంటి కమిటీలు వేయలేదు, చర్చలు జరపలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు కేవలం పండుగలకు, శుభాకాంక్షలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అనేక సార్లు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి వాయిదా వేయడం వల్ల సాధారణ ఉద్యోగుల్లో నమ్మకం తగ్గుతుంది. అందుకే ప్రతి ఉద్యోగి తమ సంఘాల నాయకులను, టీజీఓ మరియు టీఎన్జీఓ నేతలను సంప్రదించి మనకు రావాల్సిన డిఏలు ఎందుకు ఆగిపోయాయి, పీఆర్సీ విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుంది అని గట్టిగా ప్రశ్నించాలి. హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడకపోతే హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.